హలో అండి. ఈరోజు సండే, కానీ ఏంటి అంటే ఒక హోమ్ విజిట్ ఉంది. సో హోమ్ విజిట్ కోసము క్లయింట్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో క్లయింట్ వచ్చేసి కొంచెం ఏజ్డ్. సో వాళ్ళు ఏంటి అంటే హోమ్ విజిట్ రిక్వెస్ట్ చేశారు. సో ఓన్లీ సండేనే వాళ్ళకి వీలవుతుంది అంటే ఒకసారి సండే మనం టైం తీసుకొని సో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఒకసారి మిగిలిన ఏ హీరింగ్ ఎయిడ్ ఇస్తున్నాము, ప్రోగ్రామింగ్ ఎలా అయింది, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం ఎలా ఉందో ఏంటి. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి లాస్ ఉంది. సో మనం హోమ్ విజిట్ ఇచ్చాము అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ కళావతమ్మ గారికి చూద్దాము. సో హీరింగ్ లాస్ చూస్తే రైట్ ఇయర్లో 53 డెసిబుల్స్, లెఫ్ట్ ఇయర్లో 60 డెసిబుల్స్ లాస్ ఉంది. సో మేడంకి వచ్చేసి రైట్ ఇయర్లో మనము ఆటికాన్ హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము. సో ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాము ఏంటి ఒకసారి చూడండి. వచ్చేసి ఏంటి అంటే మనం వైర్లెస్గా సిస్టమ్తో కనెక్ట్ చేసాము హీరింగ్ ఎయిడ్ని. సో తన లాస్ ప్రకారం హీరింగ్ ఎయిడ్ని ప్రోగ్రామింగ్ చేసాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సార్ పేరు వాసుదేవయ్య. సో తనకు వచ్చేసి రైట్ ఇయర్లో 68 డెసిబుల్స్ ఉంది అండ్ లెఫ్ట్ ఇయర్లో 67 డెసిబుల్స్ ఉంది. సో సార్కి వచ్చేసి మనం లెఫ్ట్ ఇయర్లో హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము. సో సిగ్నియా ప్రాంప్ట్ ఎస్పీ హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము. సో సూపర్ పవర్ హీరింగ్ ఎయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇంకా లాస్ ఏమైనా ఫ్యూచర్లో పెరిగినా కానీ మనం లాస్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ లెఫ్ట్ ఇయర్లో సూపర్ పవర్ హీరింగ్ ఎయిడ్ సిగ్నియా కంపెనీది ఇచ్చామన్నమాట. ఆటికాన్ హీరింగ్ ఎయిడ్ గురించి చెప్పాలి అంటే మనకు 2.5 years వ్యారంటీ ఉంటుంది. అండ్ సిగ్నియా హీరింగ్ ఎయిడ్ మాత్రం మనకు ఓన్లీ 2 years మాత్రమే వ్యారంటీ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైనా వ్యారంటీ మనకు ఎక్కువ పీరియడ్ ఉంటే మనకు అది చాలా యూస్ఫుల్. సో ఇద్దరికి మనకు ఫస్ట్ 1 month హీరింగ్ ఎయిడ్ ఒకసారి మనం పెట్టి చూడమన్నారు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1 month ఆల్రెడీ హీరింగ్ ఎయిడ్స్ అలవాటు అయ్యాక దాని తర్వాత నెక్స్ట్ వేరే ఆపోజిట్ ఇయర్లో వేరే హీరింగ్ ఎయిడ్స్ తీసుకుందాము అని చెప్పేసి సార్ అన్నారనమాట. సో